ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాము. శ్రవణ నక్షత్రము నక్షత్ర మండలంలో 22వ నక్షత్రము. దీని చిహ్నము చెవి లేదా 3 అడుగులు. శ్రవణం అంటే వినడం అని అందరికీ తెలుసు. జ్ఞానాన్ని సంపాదించడంలో వీరు అందరికన్నా ముందుంటారు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత శ్రీ మహావిష్ణువు. ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుందండి. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను దానమడిగి 3 లోకాలని కొలిచిన వామనుడి పాదముద్రలే ఈ నక్షత్రానికి గుర్తు. అందుకే శ్రవణ నక్షత్ర జాతకులు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ విజయం ఉంటుంది అని అంటారు. ఎంతటి కష్టమైన పరిస్థితి అయినా వాళ్ళ తెలివితేటలతో ముందుకెళ్తారు. ఇంకా స్వభావాన్ని విషయానికి వస్తే వీరు మంచిగా వింటారనమాట. ఎదుటి వాళ్ళు చెప్పేది చాలా ఓపికగా వింటారు. అందుకే మంచి సలహాలు కూడా ఇస్తారు. ఇంకా వీళ్ళకి జ్ఞానతృష్ణ, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. పుస్తకాలు చదవడము, కొత్త విషయాలు తెలుసుకోవడము, ఏదో ఒకటి ఎప్పుడు చదువుతూ ఉండడము వీళ్ళకి అలవాటనమాట. అండ్ మంచి మర్యాదస్తులు, పద్ధతి గల ప్రవర్తన వీరి ప్రత్యేకత. పెద్దల పట్ల గానీ, గురువుల పట్ల గానీ చాలా గౌరవంగా ఉంటారు. అండ్ క్రమశిక్షణ కూడా చాలా ఉంటుంది. డబ్బుని ఎలా పొదుపు చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంకా ప్రతికూల అంశాల విషయానికొచ్చినట్టయితే, ఒక్కొక్కసారి విపరీతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో బాగా ఆలస్యం చేస్తారు. అండ్ ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే, ఎవరైనా చిన్న మాట అన్నా గాని నొచ్చుకుంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకోటి, ఇతరుల వ్యక్తిగత విషయాలు వినడానికి కొంత ఆసక్తి చూపిస్తారు. ఇది ఇబ్బందులకు దారితీస్తుంది. ఇంకా అపనమ్మకం అన్నమాట. ఎవ్వరిని అంత తేలికగా నమ్మరు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి బాగా తెలుసుకునే వాళ్ళ మాట వింటారు. ఇంకా పాదాల విషయానికొచ్చినట్టయితే, మొదటి పాదము మేష నవాంశలో వస్తుంది. దీనికి కుజుడు అధిపతి. కుజుడు చంద్రుడు కలయిక వల్ల వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది బాగా జడ్జి చేయగలుగుతారు. రెండవ పాదము వృషభము, శుక్ర నవాంశ. దీనికి చంద్ర శుక్రుల కలయిక వల్ల కళలు, సంగీతం పైన మక్కువ ఎక్కువగా ఉంటుంది. మూడవ పాదము మిథునము, బుధుడు చంద్రుడు కలయిక వల్ల వీళ్ళు కమ్యూనికేషన్, తెలివితేటలు, కొంచెం జాలీగా ఉండడం లాంటివి చూడొచ్చు. ఇక 4వ పాదము కర్కాటకం, చంద్రుడు. సేవా గుణము, సున్నితత్వము, కుటుంబం పైన ప్రేమ లాంటివి గమనించవచ్చు. చూసాం కదా చంద్రుడి గురించి. ఇంకొక వీడియోలో ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.